సో ప్రిలిమ్స్ లో మనకు ఇందాక మీరు చెప్పినట్టుగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక వర్డ్ మాత్రమే మెన్షన్ చేశారు సిలబస్ అనేది. సో మేజర్ గా మనం ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఏంటి సార్ ఒకసారి మామూలుగా? అంటే ఇయర్ బై ఇయర్ చేంజ్ అవుతుంటే కాన్స్టెంట్ గా ఉండేదైతే నోబెల్ ప్రైజెస్ అండి. నోబెల్ ప్రైజెస్ కంపల్సరీగా, అంటే నోబెల్ ప్రైజెస్ ని జనరల్ గా ఎలా చదువుతాము, ఏ సంవత్సరం ఏ ఫీల్డ్ లో ఎవరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు అనేది. కానీ దాన్ని పూర్తిగా మెడిసిన్ నోబెల్ ప్రైజ్ కావచ్చు, ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ కావచ్చు, కెమిస్ట్రీ నోబెల్ ప్రైజ్ కావచ్చు, అండ్ వీలైతే ఏబెల్ ప్రైజ్, ఈ 4 ప్రైజెస్ ని వాళ్ళ యొక్క ఏరియాస్ ని డీప్ డిగ్గింగ్ చేయాలి. ఓకే, nobelprize.org అనే అఫీషియల్ వెబ్సైట్ లో దానికి సంబంధించినటువంటి ఒక 10 పేజీలు ఒక్కొక్క సైంటిస్ట్ కి సంబంధించిన డాక్యుమెంట్ ఉంటుంది. టెక్నికల్ డీటెయిల్స్ కి వెళ్ళకపోయినా ఇమేజెస్ తో సహా, వీడియోస్ తో సహా చాలా బాగుంది. ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన ఏరియా నోబెల్ ప్రైజెస్. అంటే నోబెల్ ప్రైజెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఆల్ఫా ఫోల్డ్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా యూపీఎస్సీ ప్రిలిమినరీలు అడుగుతున్న క్వశ్చన్స్. అంటే ఫస్ట్ థింగ్ ఈస్ నోబెల్ ప్రైజెస్. నెంబర్ 2, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే డెఫినేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంది, డీప్ లెర్నింగ్ అంటే ఏంది, డేటా సైన్స్, ఈ 4 యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటుంది, ఒకదానితో ఒకటి ఎలా అనుసంధానం చేస్తుంది. ఏఐ లోంచి ఎంఎల్ వస్తుంది, మెషిన్ లెర్నింగ్ లో నుంచి డీప్ లెర్నింగ్ వస్తుంది, వీటి మూడింటిని కలిపి డేటా సైన్స్ వస్తుంది. అలా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి చాట్ జీపీటీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కి డిఫరెన్స్ ఏంది? ఓకే, సో ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎన్ని రకాలైనటువంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉంది, గ్రోక్ ఏంటిది, లేకపోతే ఈ చాట్ జీపీటీ ఏంది, ఇట్లా విస్తృతంగా చదవాలి. సెకండ్ టాపిక్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెంబర్ 3, థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్, కాన్స్టెంట్ గా ప్రతి సంవత్సరం అడుగుతున్న ఏరియా ఈజ్ నథింగ్ బట్ పార్టికల్ ఫిజిక్స్ అంట. సో చాలా మంది అభ్యర్థులు 1 or 2 క్వశ్చన్స్ పార్టికల్ ఫిజిక్స్ మీద పడుతున్నాయి. పార్టికల్ ఫిజిక్స్ అంటే అండ్ స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్ అంటే ఏంది, క్వార్క్స్, యాంటీ క్వార్క్స్, ప్రోటాన్స్, యాంటీ ప్రోటాన్స్, ఓకే, సెర్న్, ఇండియాలో దానికి సంబంధించిన ఏమైనా రీసెర్చ్ జరుగుతుందా? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియన్ న్యూట్రాన్ అబ్జర్వేటరీ తమిళనాడులో ఏర్పాటు చేశారు. అట్లా దట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఏరియా. ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు నోబెల్ ప్రైజెస్, సెకండ్ టాపిక్ మనం చెప్పుకున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎవ్రీథింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీటెయిల్ చదవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మళ్ళా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్మిట్లు ఇవి కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్యూర్ టెక్నాలజీ కాన్సెప్ట్ లో చూడాలి. నెంబర్ 3 మనం చెప్పుకున్నట్టు పార్టికల్ ఫిజిక్స్.